హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. ఈరోజు నాకు చాలా ఇష్టమైన వ్లాగ్ అనమాట. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఎందుకు అంటే మా టెడ్డీ గాడికి హెయిర్ కట్ చేయిస్తున్నాను. అది నాకు కొంచెం కష్టం అనమాట. ఎందుకు అంటే మా టెడ్డీ గాడు హెయిర్ ఉంటేనే బాగుంటాడు. హెయిర్ తీసేస్తే కనుక నక్క పిల్లలా అయిపోతాడు. సమ్మర్ కదా, యాక్చువల్గా ముందే చేయించాలి, కానీ ఇప్పుడు చేయిస్తున్నాను అనమాట. ఇంకా ఇష్టం అని ఎందుకన్నానంటే, నాకు టెడ్డీ గాడు అంటే చాలా చాలా ఇష్టం. సో, వాడి గురించి వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇష్టమైన వ్లాగ్ అనమాట. నేనైతే బీఆర్టీఎస్ రోడ్‌లో ఉన్న లియో పెట్స్‌కైతే వచ్చేసాను. ఇది థర్డ్ టైమ్ అనమాట వీడికి నేను హెయిర్ కట్ చేయించడం. ఎప్పుడు ఇక్కడే చేయిస్తాను. ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతా వస్తుందనమాట. కానీ తప్పదు కదా! అసలు యాక్చువల్‌గా నేను చేయించేదాన్ని కాదు హెయిర్ కట్. ఇప్పుడు ఎందుకు చేయిస్తున్నానంటే, ఇంకొక 2, 3 డేస్‌లో నేనైతే టూర్ ఎళ్తున్నాను. షిరిడీ అనమాట. సో, ఆ వ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో వస్తాయి. సో, డోంట్ మిస్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసేయండి. ఇంకా వెళ్తున్నాను కదా! సో, వీడిని అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంచుతాను. వాళ్ళేంటంటే బెడ్‌రూమ్‌లోకి రానివ్వరనమాట. హాల్‌లోనే ఉంచుతారు. హెయిరు హెయిర్ ఊడుతది వాడిది అని చెప్పి. సో, అందుకని ఇప్పుడు హెయిర్ మొత్తం తీయించేశాను. హెయిర్ అంతా తీయించేస్తే ఇంక హెయిర్ ఊడుతుంది అన్న మాట ఉండదు కదా! సో, ఇంక వాడు చక్కగా ఏసీలో పడుకుంటాడు అని చెప్పి హెయిర్ తీయించేసాననమాట. ఇదే మెయిన్ రీజన్ ఇప్పుడు తీయించడానికి. ఇంకా వాడికి హెయిర్ కట్ చేయించడానికి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్‌గా ఇంతకుముందయితే పైనుండేది. ఇప్పుడు కూడా పైనుంది. కానీ కిందయితే ఏసీ అనమాట. ఇంక నేను కిందే చేయించాను. ఇక్కడ దీని పేరు స్మైలీ. దీనికి కూడా అంటే వాష్ చేయించడానికి తీసుకొచ్చారు. అంటే బాత్‌కి తీసుకొచ్చారనమాట. మధ్య మధ్యలో టెడ్డీ గాడిని కూడా చూసుకుంటున్నాను. వాడికి హెయిర్ కట్ అంతా అయిపోయింది. ఇంకా నోస్ దగ్గర వాటి దగ్గర హెయిర్ తీస్తున్నారనమాట. ఈ స్మైలీ అయితే విహాకి బాగా నచ్చేసింది. పక్కనున్నారు కదా! వాళ్ళదనమాట. వాళ్ళు యాక్చువల్‌గా దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నారంట. 13,000 అంటున్నారు. విహాకి పప్పీ బాగా నచ్చి విహా అడుగుతుంది. నేను 1300 ఇస్తాను ఆంటీ, నాకిచ్చేసేయండి అంది. అసలు ఫస్ట్ అయితే గనక ఆంటీ నేను ఫ్రీగా తీసుకుంటాను, ఇస్తారా అని అడిగింది. ఆంటీ లేదు 13,000 ఇవ్వాలి అంటే, అవునా అయితే 1300 ఇస్తాను, నాకిచ్చేయండి ఆంటీ అని అడుగుతుంది. బాగా బార్గెయిన్ చేసింది. ఆడపిల్ల అనిపించుకుందనమాట. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఎక్కడికి పోతాయి బుద్ధులు ఉంటాయి. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బార్గెయిన్ చేస్తాం కదా! సో, తను కూడా అట్లానే అడుగుతుందనమాట అది చూసి. మనం పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేస్తే అది అబ్జర్వ్ చేసి తర్వాత ఎప్పుడో ఒక్కసారైనా సరే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతారనమాట. సో, వాళ్ళ ముందు కొంచెం కరెక్ట్‌గా అంటే జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. ఇంకా స్మైలీ విషయానికొచ్చేస్తే దానికి బాగా నచ్చింది కదా! అసలక్కడ ఉన్నంత సేపు కూడా ఎత్తుకునే ఉంది. "నాకు ఇవ్వు విహా కొంచెం సేపు జస్ట్ 1 మినిట్ ఇవ్వు విహా" అంటే అస్సలు ఇవ్వనే ఇవ్వట్లేదు. ఇంకా సరే అని చెప్పి నేను వాళ్ళనొదిలేసి టెడ్డీ గారి దగ్గరికొకసారొచ్చాను. అప్పటికి కుయ్ కుయ్ కుయ్‌కి అని అరుస్తున్నాడు. ఇంక అందుకని ఒకసారొచ్చి వాడిని చూసి మళ్ళీ వచ్చేసాననమాట. పాపం స్మైలీకి వాటర్ అవుతున్నట్టున్నాయి. కొంచెం ఆయాస పడుతున్నట్టుగా ఉంటే ఇంక నేను టెడ్డీ వాటర్ బాటిల్ తీసుకొస్తాను. అంటే వాడినెక్కడికి తీసుకెళ్తున్నా గానీ నేను వాడి వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను. ఇంకా ఆ వాటర్ బాటిల్‌లో వాటర్ కొంచెం పట్టిస్తే స్మైలీ తాగేసింది. ఇంకా ఆఖరికి లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ ఇచ్చిందనమాట. నాకు కూడా పప్పీ బాగా నచ్చేసింది. మా టెడ్డీ గాడు గుర్తొచ్చాడు. చిన్నప్పుడు వాడు ఇట్లానే ఉండేవాడు కదా అని. ఇంకా మా టెడ్డీ గాడి బాత్ అయిపోయింది. అంతా అయిపోయాక మేము వాడిని తీసుకొని రిటర్న్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై.